నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు కేసీఆర్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో భేటీ. ఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం, విజన్ ఇండియా 2047 పేరిట ప్రెజెంటేషన్. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు, టీడీపీ హామీలన్నా బూటకమన్న మంత్రి పెద్దిరెడ్డి. ఎన్నికలకు సమాయత్తమవుతున్నాం, ఏపీ హక్కులు సాధించుకుంటామన్న జేడీసీలం. కాళేశ్వరంపై కమిటీని నియమించిన ఎన్డీఎస్ఏ, బ్యారేజీల కుంగుబాటు కారణాలను విశ్లేషించనున్న కమిటీ. పాక్ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నిక. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ కు రానున్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే కొందరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనే అంశంపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటన్నింటి ఆధారంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లే. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరడంతో ఈ రేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలిపే లక్ష్యంగా గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. ఈ రోజు కరీంనగర్, పెద్దపల్లి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ నెల 10వ తేదీన బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించబోతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఇప్పటికే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరును బీఆర్ఎస్ అధినేత ఖరారు చేశారు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఈ ఇద్దరి పేర్లను ఖరారు చేశారు. ఇప్పటికే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బోర్లకుంట వెంకటేష్ నేత ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్ ను పోటీ చేయించే యోచనలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతల సమీక్షా సమావేశంలో ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ ఈ ఇద్దరి పేర్లను కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడం కోసం వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ భవన్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలు ముగ్గురు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చేరిన నేపథ్యంలో ఇతర ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు పార్టీ వీడకుండా, ఒకవేళ పార్టీ వీడినా నష్టం లేకుండా అభ్యర్థుల ఎంపిక ఉండాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్య నేతలు అంటే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు ఇట్లా
ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ రోజు కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా రేపు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ఇప్పటికైతే కొంతమంది అభ్యర్థులకు నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సంకేతాలు పంపినప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు పార్టీ వీడారు, మరికొంతమంది పార్టీ వీడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి ప్రకటన చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. క్లారిటీ వచ్చి అదేవిధంగా పార్టీకి లాయల్ గా ఒకవేళ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినా వారు పార్టీలో ఉంటారని భావించిన వారినే పార్లమెంట్ ఎన్నికలకు ముందు అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. సబీన్, అక్కడ ఒకసారి కరీంనగర్ విషయం చూసుకుందాం. కరీంనగర్లో అటు బండి సంజయ్ ఎప్పటి నుంచే ఉన్నారు, ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ని తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా మరో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు మరికొద్ది రోజుల్లో ఉన్నాయి. బట్ ఈ ముగ్గురిని చూసుకుంటే అక్కడ స్ట్రాంగ్ పర్సన్ ఎవరు అన్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకే అసలు ప్రజల మద్దతు ఎటువైపు అనుకోవచ్చు, ప్రజలు వీళ్ళపైన ఉన్న హోప్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికే కరీంనగర్ లో గతంలో బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ పార్లమెంట్ స్థానం కంచుకోటగా ఉంటూ వచ్చింది. బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక నేతగా ఉన్నారు. కేసీఆర్ అత్యంత సన్నిహితుడిగా పెరిగింది. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ గెలుస్తారని భావించినప్పటికీ అనూహ్యంగా బండి సంజయ్ కుమార్ అక్కడ కరీంనగర్ ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంది కాబట్టి ఢిల్లీ స్థాయిలో పార్టీకి బలమైన వాయిస్ వినిపించాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వ్యక్తి గెలవాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ స్థానంలో 3 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. సిరిసిల్ల, హుజురాబాద్, కరీంనగర్ అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉన్నాయి. మిగిలిన 4 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి సంబంధించి 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మొదలకొండ వెంకటేష్ నేత గెలిపించారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయన పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఖరారు చేసే అవకాశం మనకు కనపడుతుంది. ఎందుకంటే కొప్పుల ఈశ్వర్ మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీ అధిష్టానానికి సన్నిహితుడు, పార్టీకి లాయల్ గా ఉంటారు. కాబట్టి ఆయన పేరును ప్రకటిస్తే పార్టీ క్యాడర్ తో పాటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ సమీకరణం ఆధారంగా అభ్యర్థుల ఎంపికను కేసీఆర్ చేస్తున్నారు. ఒకసారి పెద్దపల్లి విషయం చూద్దాం. పెద్దపల్లిలో కాంగ్రెస్ నేత వెంకటేష్ నేతని పెట్టారు, అటు బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ని పెట్టారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉన్న నేపథ్యంలో ప్రజల తీర్పు ఎటువైపు ఉండొచ్చు? ఎందుకంటే ఒకనొక టైంలో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ వంశీ కూడా పోటీ చేస్తారని అనుకున్నారు, బట్ ఆయనకు టికెట్ దక్కలేదు. ఇప్పుడు వెంకటేష్ నేతకి టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిజంగానే ప్రజల తీర్పు ఎలా అనుకూలంగా ఉండొచ్చా లేకపోతే ప్రతికూలంగా ఉండొచ్చా ఏంటి? ఎందుకంటే వంశీ సైడ్ వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇప్పటివరకు 3 పార్టీలు అధికారికంగా అభ్యర్థి పడుతుంది. నిన్న బీజేపీ ప్రకటించిన జాబితాలో కూడా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ పేరు ప్రముఖంగా వినపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ పెద్ద బొర్లకొండ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం సిట్టింగ్ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి ఇక్కడ వేరే అభ్యర్థిని ప్రకటించాల్సిన ఆవశ్యకత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అయితే సరైన అభ్యర్థిగా, ఎందుకంటే సౌమ్యుడిగా ఉంటారు కాబట్టి అక్కడ పార్టీ క్యాడర్ కలుపుకొని వెళ్తారన్న భావన బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరును బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మంది నేతలు అభిప్రాయ సేకరణలో చెప్పారు. కాబట్టి కొప్పుల ఈశ్వర్ పేరును బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. అయితే పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఇక్కడ మైనస్ గా మారింది. సాంప్రదాయంగా పెద్దపల్లి పార్లమెంట్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తుంది. కాబట్టి ఈసారి అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం బలమైన అభ్యర్థి నిలబెట్టాలని భావిస్తోంది. బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అక్కడ బీజేపీ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది కూడా తెలిసే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. రైట్ సవీన్, థ్యాంక్ యూ.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డ్యామేజీ పటిష్టతపై అధ్యయనం చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 6గురితో కమిటీ నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో మరో 5గురు అధికారులు సభ్యులుగా ఉంటారు. 4 నెలల్లో ఈ 3 బ్యారేజీలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అథారిటీ పాలసీ రీసెర్చ్ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వానికి మార్చి 2న రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఫిబ్రవరి 13న రాసిన లేఖకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఫియర్లు కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. 3 బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీలను పరిశీలించి కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించింది. 4 నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది. మైలవరం టీడీపీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న నాయకులు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. దీంతో ఇప్పుడు వీరి కలయిక ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు ఇక నుంచి ఐక్యంగా పనిచేయాలని నిర్ణయం తీసుకుని ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. లోకేష్ పిలుపునిచ్చిన శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కలిసి పనిచేయాలని ప్రకటన చేశారు. చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగళం యాత్రతో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కార్యకర్తలు, నాయకులను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. సోమవారం సాయంత్రం జేఎన్ఎంఆర్ఎం కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఐక్యంగా పాల్గొంటామన్నారు. అయితే వీరిద్దరి కలయిక టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్కు ఇబ్బందికర పరిస్థితి తప్పదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈరోజు నారా లోకేష్ బాబు శంఖారావు గురించి ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి కొన్ని వేల మంది కార్యకర్తల్ని, నాయకుల్ని రేపు జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సైనికుల్లాగా తీర్చిదిద్దు కరంగంలో దిగడానికి శంకరరావు సభలు పెడతా ఉన్నారు. మళ్ళీ ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి ఆయుల్ సభలు పెడతా ఉన్నారు. మైలవరం నియోజకవర్గానికి తప్పకుండా ప్రజాగళం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, శంకరరావు ద్వారా నారా లోకేష్ బాబు ఇద్దరు కూడా మన ప్రాంతానికి రాబోతా ఉన్నారు. ఏదైతే శంకరరావు ట్రైనింగ్ ప్రోగ్రాం మన గొల్లపూడిలో జరిగింది. రైట్, మైలవరం టీడీపీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న నాయకులు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. దీంతో ఇప్పుడు వీరి కలయిక ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు ఇక నుంచి ఐక్యంగా పనిచేయాలని నిర్ణయం తీసుకుని ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. అసలు ఏం జరిగింది పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, నిన్నైతే పార్టీలో చేరారు, అప్పుడే అసంతృప్తి ఏంటి? అసలు ఏం జరిగింది? ఉప్పు నిప్పుగా ఉన్న వాళ్ళు ఇలా ఐక్యంగా ఎందుకు పని చేయాలి అనుకుంటున్నారు? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?
థ్యాంక్ యూ స్వీటీ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారుతా ఉన్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిన అనంతరం కూడా ఒక్కసారిగా ఇటు రాజకీయ పరిణామాలు అనేది కూడా మారిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఇటు దేవినేని ఉమ మాజీ మంత్రి, టీడీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమ, అదేవిధంగా సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, వీరిద్దరూ కూడా ఎడమగా ప్రముఖంగా ఉండేటువంటి నాయకులు మైలవరం నియోజకవర్గంలో అయితే బొమ్మసాని సుబ్బారావు సైతం కూడా ఇటు మైలవరం నియోజకవర్గానికి టీడీపీ నుంచి టికెట్ ఆశించడం కూడా జరిగింది. అయితే అనిత్య పరిణామాల మధ్య అయితే కనుక ఇటు మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరి కలయికానికి కూడా ఇటు వసంత కృష్ణ ప్రసాద్ కి ఏ విధంగా ఎదురవబోతుందా అన్న దానిపై అయితే కనుక ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ అనేది టీడీపీలో జాయిన్ అవ్వడం, అదేవిధంగా మైలవరం నుంచి కూడా పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగుతా ఉంది. అయితే ఇప్పుడు వీరిద్దరి కలయిక దేవినేని ఉమా కావచ్చు, అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు, వీరిద్దరి కలయిక అనేది కూడా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో అనుగుణంగా ఉండబోతుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం, అదేవిధంగా నారా లోకేష్ తలపెట్టినటువంటి ప్రజాగలం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కూడా వీరిద్దరు నాయకులకి అదేవిధంగా కార్యకర్తలకి పిలుపునివ్వడం కూడా జరిగింది. అయితే ఈసారి దేవినేని ఉమాకి టికెట్ ఇవ్వకపోతే మాత్రం వసంత కృష్ణ ప్రసాద్ కి అయితే కనుక వీరి నుంచి ఏదైతే ఓటు బ్యాంక్ ఉంటుందో ఆ ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో చీలిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనప్పటికీ ఇటు మైలవరం ఏ విధంగా ఉండబోతున్నారు దానిపై అయితే కనుక టీడీపీ అధిష్టానికి తీవ్ర తలనొప్పిగా మారబోతుందని చెప్పి ఇటు సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ఒక క్లారిటీ అధిష్టానం నుంచి ఒక క్లారిటీ ఇచ్చే వరకు కూడా ఇటు మైలవరం నియోజకవర్గం టీడీపీలో అయితే కనుక అసంతృప్తులు వెల్లువెత్తుతున్న పరిస్థితులు అయితే కనుక కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, ఇంతకేసులో మైలవరం టికెట్ ఎవరికి అన్న సందిగ్ధం ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. అప్పటికి టీడీపీకి వచ్చి జాయిన్ అయిపోయారు వసంత కృష్ణ ప్రసాద్. బట్ దీనిపైన ఉమా వ్యతిరేక వర్గం కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. బట్ ఇద్దరిలో ఎవరికి కన్ఫర్మ్ అవ్వచ్చు సీట్? ఎందుకంటే నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు వసంత కృష్ణ ప్రసాద్, ఒకవేళ నాకు టికెట్ రాకపోయినా పర్లేదు నేను పార్టీ కోసం పనిచేస్తాను అని. ఈ నేపథ్యంలో అంటే ఉమాకి దక్కొచ్చు అంటారా సీటు? ఏదైతే టీడీపీలో వసంత కృష్ణ ప్రసాద్ జాయిన్ అయ్యే ముందు కూడా టీడీపీ నుంచి సీనియర్ నాయకులతో కూడా భేటీ అవడం కూడా జరిగింది. అదేవిధంగా ఫోన్ కాల్స్ తో టచ్ లోకి వెళ్ళడం కూడా జరిగింది. ఒకవేళ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే సీనియర్ నాయకులు సపోర్ట్ చేయాలంటూ కూడా ఆయన ఫోన్ చేయడం, అదేవిధంగా వారిని కలవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆయనతో కాకుండా ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు సైతం కూడా సీనియర్ నాయకులు కూడా కలవడం కూడా జరిగింది. అయితే బొమ్మసాని సుబ్బారావుతో సైతం కూడా ఇటు వసంత నాగేశ్వరరావు అనేది కూడా భేటీ అవ్వడం కూడా జరిగింది. అయితే బొమ్మసాని సుబ్బారావు మాత్రం అయితే కనుక ఆయన ఓటు ఏదైతే టీడీపీ నుంచి పోటీ చేస్తే మాత్రం సపోర్ట్ ఉండదని చెప్పగానే కూడా కొంత చెప్పారని కూడా ఒక మేర సమాచారం అందుతా ఉంది. అయితే ఇటు మైలవరం నియోజకవర్గం అనేది టీడీపీ అధిష్టానికి ఒక తలనొప్పిగా మారబోతుందని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. అధిష్టానం నుంచి ఒక క్లియర్ కట్ గా ఎవరికి టికెట్ ఇస్తారు అని చెప్పి చెప్పకపోతే ఇంకా రానున్న 40 రోజుల్లో ఎన్నికల నేపథ్యంలో ఇటు వైసీపీకి అనుకూలంగా మారబోయే అవకాశాలు కూడా ఉంటున్నాయంటూ ఇటు టీడీపీ నుంచి నాయకుల, కార్యకర్తలు, అదేవిధంగా వీరందరూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇటు వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ ఇస్తే మాత్రం బొమ్మసాని సుబ్బారావు, అదేవిధంగా దేవినేని వర్గీయులు మాత్రం అయితే కనుక తీవ్రంగా అయితే కనుక వీరిని అసంతృప్తి అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు వసంత కృష్ణ ప్రసాద్ కి ఇవ్వద్దు, మమ్మల్ని అనేక విధాలుగా కూడా ఇబ్బంది పెట్టారు, వైసీపీలో ఉండగానే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాగానే, అందుకని ఆయనకి ఇవ్వద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క అసంతృప్తిని అనేది కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇన్ కేసు ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ కనుక దేవినేని ఉమాకి ఇస్తే కనుక ఇటు మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ నుంచి పెనమలూరు అభ్యర్థిగా పోటీలో దించుతారా అన్న దానిపై అయితే కనుక ఎంతో ఆసక్తికరంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు వసంత కృష్ణ ప్రసాద్ ఎపిసోడ్ అనేది ఇటు టీడీపీ అధిష్టానం ఎప్పటి తెరదించుతుందా అని చెప్పేసి ఇటు పూర్తి స్థాయిలో వెతుకుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఏదైతే ఇటు శంకరావం కావచ్చు, అదేవిధంగా ప్రజాగలం కావచ్చు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కావచ్చు, కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న దానికి అయితే కనుక పూర్తి స్థాయిలో ఎంతో ఉత్కంఠగా అయితే కనుక ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. శ్రీదేవి, సంతోష్, ఏంటి ఒకవేళ దేవినేనికి సీటు కనుక కన్ఫామ్ అయితే ఒకవేళ వసంత కృష్ణ ప్రసాద్ పరిస్థితి ఏంటి? ఒకవేళ వసంత కృష్ణ ప్రసాద్కి కనుక టికెట్ కన్ఫామ్ అయితే ఉమా వేరే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దేవినేని ఉమా ఎప్పటి నుంచో కూడా టీడీపీకి ఒక కట్టుబానిస లాగా ఉండడమే కాకుండా చంద్రబాబు నాయుడు మాటే శిరోధార్యం అంటూ కూడా ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన అనంతరం కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే టికెట్ కనుక ఒకవేళ మైలవరం నియోజకవర్గం నుంచి ఇవ్వకపోతే కనుక ఆయన
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకి ఏదన్నా పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయని కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇటు ఒకరికి మాత్రం టికెట్ ఇవ్వకపోతే ఇద్దరిలో మాత్రం కంపల్సరీ కూడా టీడీపీకి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తప్పనిసరిగా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసే చేయడంతో పాటు కొంతమంది ఎవరైతే అసంతృప్తి ఉంటారో వాళ్ళని బదిలించే పరిస్థితిలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు దేవినేని ఉమా వర్సెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ ఇద్దరు అయితే కనుక మైలవరం నియోజకవర్గంలో రాజకీయాన్ని హీట్ ఎక్కించబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలో రావడానికి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేమందరం కూడా కలిసి ముందుకు కాకినాడ జిల్లా ప్రతిపాడు తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. సత్యప్రభకు వ్యతిరేకంగా కాకినాడ పార్లమెంట్ అధికార ప్రతినిధి పైలబోసు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వరపుల సత్యప్రభ నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను విస్మరిస్తూ వైసీపీ నేతలతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇన్ఛార్జిగా సత్యప్రభను తప్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపాడులో టీడీపీ గెలవాలంటే ఇన్ఛార్జిను మార్చాలని డిమాండ్ చేశారు. మాకొద్దు మాకొద్దు మార్చాలి 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 కొద్దు మాకొద్దు. తెలుగుదేశం పార్టీ నిజాయితీ గల కార్యకర్తలు తెలుగుదేశంలో ఎంతో మంది ఇన్ఛార్జీలు మారి తెలుగుదేశంలోకి వస్తున్నారు, పోతున్నారు. నిజాయితీగా ఉండే పార్టీలు మారని వ్యక్తిని చూసి తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ఇప్పుడున్న ఇన్ఛార్జిని సీటు ఇస్తే ఆవిడ ఎక్కిన తర్వాత పార్టీ కొనసాగుతారో లేకపోతే పార్టీ మారుతారో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఆవిడకి సీటు ఇవ్వద్దని చెప్పేసి మీ మీడియా ముఖంగా తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత ఇన్ఛార్జ్ కుటుంబం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా వారు చూసి వచ్చిన వారే. వారు మోయని జెండా లేదు, ఎక్కడి పార్టీ గడప పెట్టు లేదు. ఏ పార్టీ అయితే ఉంటే ఆ పార్టీ గడప ఎక్కుతూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న సోదరులు ఎవ్వరూ కూడా ఏ రోజు పార్టీ మార్చే కుటుంబాలు కాదు. కష్టం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి మా మీద అంటే నిజాయితీ పరులైన మా మీద ఎందుకు వాళ్ళకి అంత అక్కసం మాకు తెలియడం లేదు. తెలుగుదేశం పార్టీ నిజాయితీ గల కార్యకర్తలు తెలుగుదేశంలో ఎంతో మంది ఇన్ఛార్జీలు మారి తెలుగుదేశంలోకి వస్తున్నారు, పోతున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. సత్యప్రభకు వ్యతిరేకంగా కాకినాడ పార్లమెంట్ అధికార ప్రతినిధి పైలబోస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వరపుల సత్యప్రభ నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు విస్మరిస్తూ వైసీపీ నేతలతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ వర్గ విభేదాలు తలెత్తాయి? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అయితే వర్గ విభేదాలు అయితే రోజు రోజుకి తారాస్థాయి చేరుకుంటున్నట్టు అర్థమవుతుంది. అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వరపుల సత్యప్రభ కొత్తగా అయితే రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె ఈ జిల్లా వ్యాప్తంగా అంటే ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు తో ఆమె అయితే ప్రచారం అయితే ఈ మధ్యకాలంలో జోరుగానే సాగిస్తున్నారు. అయితే వైసీపీ నుంచి అసంబంధిత నేతలు కూడా ఈ పార్టీలోకి చేరడంతో ఏదైతే టీడీపీలో కొంతకాలంగా ఉంటున్న పైలబోసు అంటే అధికార ప్రతినిధిగా ఉన్న పైలబోసు ఇతర వర్గం అయితే జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దీంతో అంటే రత్నప్రభ కేవలం టీడీపీ నాయకులకు కాకుండా వైసీపీకి కొత్తగా వచ్చిన నాయకులకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ టీడీపీలో ముందు నుంచి ఉన్న వారికి అయితే ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్పేసి అయితే వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంతో సత్యప్రభ మీద అయితే తిరుగుబాటు బావుట ఎగరవేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సత్యప్రభ వైసీపీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప టీడీపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఏలేశ్వరంలో అయితే
పైల బోస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన అయితే చేపట్టారు. రత్నప్రభను మార్చండి, చంద్రబాబు ముద్దు రత్నప్రభ వద్దు అంటూ నినాదాలు అయితే చేస్తూ నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆమెని ఇన్ఛార్జ్ గా ఉంటే టీడీపీ ఓడిపోతుంది, టీడీపీ ఓడిపోవాలి, టీడీపీ నెగ్గాలి అని అనుకుంటే కనుక ఇన్ఛార్జ్ గా ఉన్న రత్నప్రభని తొలగించండి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అయితే కనుక అక్కడ టీడీపీ నాయకులు అయితే కనుక ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఆమెను మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు అయితే నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి కానీ అలాగే లోకేష్ కానీ పార్టీ నేతలకు కానీ ఏమని మార్చాలి అని చెప్పేసి అయితే మేము వినతి పత్రాలు ఇచ్చాం, కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. మార్చాలి 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 కొద్దు మాకొద్దు 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 సుభాష్ చంద్రబోస్ నాయకత్వం. పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం తరఫున షహబాజ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నిక కావడం ఇది రెండోసారి. షహబాజ్ షరీఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. షహబాజ్ షరీఫ్ నేషనల్ అసెంబ్లీలో 201 ఓట్లు సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 169 ఓట్లు. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతు గల ఉమర్ ఆయూబ్ 92 ఓట్లకే పరిమితమయ్యారు. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.